రాత్రి పడుకున్న మన ఇల్లు ఇదే అనమాట. మామూలు లేదు, నిద్ర మాత్రం వేరే లెవెల్లో వచ్చింది. బాగా అనిపించింది నాకు మాత్రం. ఫుల్ స్లీప్ వేసాను. చూడండి ఎలా ఉందో. సో కింద చూస్తే మీకు అర్థమైద్ది ఎలా కట్టారు ఏంటి అనేది. తర్వాత ఇక్కడ ఇది చూడండి. సో ఎద్దులతో ఏమంటాం, ఎవరికి వారికి ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఎద్దులు ఒక 5 ఎకరాలకి అలాగా. సో అంకుల్ వాళ్ళకు 5 ఎకరాస్ ఉన్నాయి. ఇదంతా ఆ పొలం అంతా అంకుల్ వాళ్ళదే, ఇది కూడా వాళ్ళదే. ఇది శనగేశారు యాక్చువల్లీ. సో పైన అలాగా దుక్కి దున్నుతూ ఉంటాం కదా, అలా చేస్తూ ఉన్నారు. అడవి ఇక్కడ ఎలుగుబంట్లు అడవి పందులు తెగ ఉంటాయి అయ్యా నిజంగా. రాత్రి ఈ కుక్క మాకు ప్రొటెక్షన్ ఇచ్చింది నిజంగా చెప్పాలంటే. రాత్రి అల్లా తెగ అరుస్తుంది. అయినా కానీ మనం మాత్రం ఫుల్ స్లీప్ వేసాం. చల్లగా ఉండేసరికి దుప్పటి ముసుగేసామంటే ఇంక వేరే లెవెల్. మన గోధుమ పంట ఎలా ఉందండి అసలు. ఇదిరా పంట అంటే ఎట్లా వాళ్ళు పొద్దున్నే నేను చెప్పాను కదా. సో అదిగో అక్కడ ఒక గుడిసె ఉంది, అక్కడ ఒక గుడిసె ఉంది, చుట్టూరు గుడిసెలే. సో ఏమంటాం, అదిగో అక్కడ ఒక గుడిసె ఉంది, ఇది ఇక్కడ ఒక గుడిసె ఉంది. పడుకుంటారు. సో నైట్ ఇక్కడికి వచ్చేసి పడుకుంటారు. అబ్బా మొక్కజొన్న చూడండి అయ్యా మంచిగా ఉంది. ఇంకొక 20 రోజులు ఆగితే మంచి కండ వస్తుంది అనుకుంటా. చూడాలి అసలు. ఇదంతా శనగేశారని చెప్పాను కదా. ఇంకో శనగ పీకేసి ఇది ఇలా వేసారు చూడండి. దీన్ని నూర్చాలి ఇంకా. సో నూరిస్తే అయిపోయింది శనగ. సో ఏమంటాం, అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలను ఇలా దున్నుతున్నాడు భయ్య. డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. అది దున్నలేదు, అది ఇదే అని దున్నింది. అలా అవుతుంది. వాళ్ళు ఉండదు. వ్యవసాయం అంటే తిక్కలవారం కాదు, రేంజ్లో ఉంటుంది. భయ్యా చూడండి ఎట్లా చేస్తున్నాడు. సే హాయ్ భయ్యా. హీఈస్ బిజీ యాక్చువల్లీ. సో ఐసే కర్రా రియల్లీ. శనగేశారన్నా కదా, ఇది మన పంట. ఇది ఏందిలే అసలు. మనసు పరిగెడుతుంది అయ్యా అంతే. వ్యవసాయం అంటే మనసు పరిగెత్తాలి అంతే. ఏమంటాం, పరిగెత్తాలి, ఆహ్లాదం అంటాం కదా. మనసు ఆహ్లాదకరంగా ఉంటుందని నిజంగా నేను అలాంటి ఫీలింగ్ ఉంది. ఇది ఇక్కడ చూడండి, ఈ ప్లాస్టిక్ పెట్టారు కదా. ఈ ప్లాస్టిక్ పెట్టి ఇదేంటంటే పొలం చుట్టూరు కంచెలాగా వేస్తారు. నేను చెప్పాను కదా, ఎలుగుబంట్లు పందులు ఖచ్చితంగా వస్తాయి అనమాట. రాత్రి కూడా అంకుల్ 3 సార్లు వేసారు. ఇదిగో దీనికి పవర్ పెడతారు వాళ్ళు. ఇదిగో ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ప్లాస్టిక్ ఉంది కదా, చూడండి ప్లాస్టిక్ పవర్ పెడతారు. చుట్టూరు కరెంట్ పెడతారనమాట. అడుగు పందులు ఎలుగుబంట్లు అవి రాకుండా. ఎందుకో నాకు ఈ మొక్కజొన్న చూడంగానే మనసు వచ్చింది. దగ్గరకు వచ్చి తెయ్యాలనుకున్నాను వీడియో అటు నుండే, అందుకే ఇలాగ వచ్చాను. వేరుశనగ కూడా ఉందయ్యా. ఏంది అసలు, వేరుశనగ కూడా వేసారు ఆఖరికి. వేరే లెవెల్లో ఉంది చూడండి. వేరుశనగ, తర్వాత మొక్కజొన్న, తర్వాత ఆంటీ శనగ చేస్తూ ఉన్నారు. ఇది కాల్చారు. సో కాల్చిన శనగలు కాల్చారు. కాల్చిన శనగలు ఇలాగ ఆంటీ క్లీన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ భలే ఉంటుంది టేస్ట్ కూడా, చాలా బాగుంటుంది. నేను తిన్నాను. ఇదేంటిది చెప్పండి, ఇది ఏం చెట్టు? ఇది ఏం చెట్టు? ఏ ట్రీ క్యా హై భయ్యా అంకల్? సోప్. ఓ సోపా? ఏమో నిజమేరా బాబు. ఇదిగో సోప్ నిజమే. ఊసుకో స్వీట్ కార్న్. యా, ఇది సోప్ చెట్టు అంట. ఈ మొదటిసారి నేను చూడడం నిజమే. ఇదిగో దగ్గర చూస్తే అర్థమవుతుంది సోప్ అని. నిజమే, ఇదే సోపు. ఓరి అమ్మ, ఇప్పుడు దాకా తెలియదు నాకు. నిజంగా భలే ఉంది. ఇది మన మ్యాంగో చెట్టు. కాయలు మాత్రం బాగా కాసినాయి. నిజంగా బాగుంది. మామిడి చెట్టు బంగినపల్లి అనుకుంటా. ఇదిగో మామిడికాయ చూడడానికి షేపు కనపడుతుంది, బంగినపల్లి. ఊరి అమ్మ, ఇక్కడ చూస్తే అరే ఉల్లిపాయలు ఉన్నాయి అయ్యా. వేరే లెవెల్లో ఉన్నాయి ఉల్లిపాయలు. అసలు వేరే 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 లెవెల్. ఏందిరా బాబు, ఉల్లిపాయలు ఎలా ఉన్నాయి అసలు. చూడండి ఉల్లిపాయలు ఎలా వచ్చినాయి అసలు. భలే ఉన్నాయి. ఊరి అమ్మ, ఇదేంది ఊరి చిన్న టమాటాలు.
ఇక్కడ ఉన్నాయి చిన్న టమాటాలు. ఈ చిన్న టమాటాలు నూనెలో వేయించి పచ్చిమిరకాయలు వేయించి పచ్చడి చేస్తే ఉంటుంది నా సామీరంగా. నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే లెవెల్ అంతే కది. దాని వేరే పేరు చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరాలే అసలు, అలా ఉంటుంది. ఇంకోటి ఉరి ఏందిరా బాబు, సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు వస్తున్నాయి మనకి. టమాటాలు ఉన్నాయి, విరగా కాసినాయి అనుకో. టమాటాలు వేరే లెవెల్లో ఉన్నాయి టమాటాలు. మనసు మాత్రం ఎంత హ్యాపీగా ఉన్నాను ఈరోజు నేను. పొద్దున్నే చూడండి అసలు ఎట్లా కాసినాయో, ఎంత విరగ కాసినాయి. వంకాయలు కూడా ఉన్నాయి. వెరీ గుడ్, రియల్లీ ఏందిలే వేరే లెవెల్లో ఉంది అది. ఇది కాలీఫ్లవర్ ఇదేది రా బాబు, ఎంత ఉంది అమ్మా, ఇదేంది ఎంత ఉంది చెట్టు చూడండి ఎంత ఉందో. మీకు కాలీఫ్లవర్ చూపిస్తాను నేను. సో ఈ చిన్న చెట్లు ఇక్కడ వీటిలో చూపిస్తాను. ఏడున్నాయి చూడండి, ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇదిగో కాలీఫ్లవర్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఎస్, ఇదిగో కాలీఫ్లవర్. వేరుశనగ, ఉల్లిపాయ, తర్వాత అక్కడ మిర్చి. వామ్మో వామ్మో వామ్మో, మాలు ఉండదన్నమాట. సో ఇక్కడ ఇది బావి మనకి. సో ఇక్కడ బావిలో నీళ్ళు తీసుకొని మనం ఇక్కడ ఫీల్డ్కి పెడతారు యాక్చువల్లీ. సో మన చిక్కుడు చెట్టు ఉంది, నాకు ఇష్టమైన పప్పు చిక్కుళ్ళు. మన చిక్కుడు చెట్టు కూడా ఉంది. అరే అమ్మ, పచ్చిమిర్చి కూడా ఉంది. ఇది చూడండి అసలు ఇలాగా అసలు టమాటాలు పండిస్తే ఏ పెస్టిసైడ్స్ లేకుండా మామూలు ఉండదు. ఈ బొడ్డు టమాటాలు అన్నా కదా, మామూలు ఉండవు. ఈ మాత్రం పచ్చడి చేస్తే ఉంటుంది. అంటే నాకు తెలీదు, మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో మనం ఏమనుకుంటాం, ఇవన్నీ పిచ్చి టమాటాలు రా బాబు అనుకుంటాం. వీటికి ఫ్రై చేసి తింటే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేశారు ఒకసారి నాకు. ఇగో చిక్కుడు తోట, చిక్కుడు చెట్టు, సారీ, ఇది మన మ్యాంగో చెట్టు అనమాట. ఇలా ఉంటుంది. సో ఇది కూడా అంకుల్ వాళ్ళ చేనే అనమాట. సో ఆయన వాళ్ళదే ఈ ఫీల్డ్ కూడా. సో ఇది కూడా ఇప్పుడు కట్ చేయాలమ్మా అని చెప్తా ఉన్నారు అంకుల్. అంటే అక్కడ ఉన్నారు వాళ్ళ మామిడి చెట్టు. ఇది వాళ్ళ ఫీల్డ్ యాక్చువల్లీ. ఈ రెండు ఫీల్డ్స్ వాళ్ళవి. అది చూడండి, అక్కడ గుడ్స్ ఉందా మీరు చూడండి, ఎక్కడ చూసినా గుడ్స్ ఉంటుంది. మెట్లు ఉంటాయి, మెట్లలాగా పైకి ఎక్కి పడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంటులతో, తర్వాత ఈ అడవి పందులతో, మళ్ళీ చవటం మర్చిపోయా, 300 దగ్గర 350 పులులు ఉన్నాయి ఈ అడవిలో. నిజంగా మీరు కావాలంటే సెర్చ్ చేయండి, నేను ప్లేస్ చెప్తా ఉన్నాను చూడండి. మహారాష్ట్ర ఫారెస్ట్ అని కొట్టండి మీరు, చిక్కల్దర లేదంటే మహారాష్ట్ర సెమోడో అని చెప్పి మీరు కొడితే వస్తుంది అనమాట. సో నేను మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉన్నాను. సో ఫారెస్ట్లో ఒక మారుమూల గ్రామము లోపలికి వచ్చాను అనమాట నేను. రాత్రి ఎక్కడ పడుకున్నానో మీకు చూపించాను. మంచిగా ఉంది ఇక్కడ. అదిగో ఎవరికి వారికి సో ఆవులు ఉంటాయి. సో అంటే ఎద్దులు ఉంటాయి, ఎద్దులతో వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అంటే ట్రాక్టర్స్ ఉంటాయి, బట్ ట్రాక్టర్స్ ఎక్కువ ఉపయోగించరు, ఎద్దులతోనే. సో వాళ్ళు నీట్గా చక్కగా చూశారు కదా ఇందాక అరక దున్నుతా మన భయ్య కనిపించాడు. అదయ్యే విలేజ్. ఎక్కువ మంది ఉండరు. విలేజ్ అంటే ఏదో మనకులాగా చాలామంది ఉంటారు అనుకోవచ్చు. అసలు నేను చెప్తున్నా కదా, ఈ విలేజ్లోకి నేను ఎంటర్ అయిన తర్వాత 100 ఇల్లు కూడా లేవు. 100 ఇల్లు కూడా లేవు అసలు. 100 ఇల్లు కూడా లేవు. ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ వీళ్ళు ఇంకా నివాసం అట్లా ఉంటారు కదా. అలాగా ఇక్కడ దగ్గరలో చిన్న నది ఉంది. ఆ నదిని బేస్ చేసుకొని ఈ ఊరు పుట్టుకొచ్చింది. ఇక్కడ నుండి ఇంకొక 5 కిలోమీటర్లలో 5 కాదు 6 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక ఊరు ఉంది. ఇట్లాగా సో చిన్న చిన్న ఊర్లు పుట్టుకొస్తూ ఉంటాయి కదా. సో ఈ కొండల్ని మలిచి వాళ్ళు పంట భూములుగా చేసి ఇలాగ బావులు తవ్వి, సో మామూలుగా లేదు చూడండి. అదిగో పెద్ద దూరం లేదు, వాకబుల్ డిస్టెన్స్ ఆ కొండలన్నీ కూడా. అది అంటే అడవే, ఇది కూడా అడవే ఇది వరకు. ఎప్పుడో కానీ ఏమంటాం, అడవి కొట్టి కొంచెం అలాగా వాళ్ళు బతకాలి కదా, ఏదైనా పంట వేసుకొని అలా చేశారనమాట. బట్ ఇక్కడ మాత్రం ఈ ఎలుగుబంటులతోని, ఈ యొక్క అడవి బందులతోని మహా డేంజరు. నిజంగా చెప్పాలంటే మీరు సెర్చ్ చేయండి, కావాలంటే ఒకటే సెర్చ్ చేయండి. నేను మహారాష్ట్ర ఫారెస్ట్ అని కొట్టండి మీరు, ఏమేమి ఉంటాయి యానిమల్స్ మీకు అన్నీ వచ్చేస్తాయి. నిజంగా నేను చూశాను, జింకలను కూడా చూశాను ఆఖరికి.
భలే ఉన్నాయి, దిట్టంగా ఉన్నాయి జింకలు. నిజంగా నేను చూసినప్పుడు భలే అనిపించింది. మళ్ళీ అడవి దున్నలు అంటాం కదా, అడవి దున్నలు అసలు ఎదురా బాబు, ఇంత లావుని, ఇంత పెద్దగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి చూడడానికి. చాలా బాగా అనిపించింది నాకు. కానీ పులినే చూడలేదు. పులిని చూస్తే ఇంకా నీ ఫోటో దండయటమే బాబు అన్నారు వీళ్ళు. ఎందుకంటే దాన్ని తప్పించుకోవడం అనవసరం. ఎంతో మందిని తిన్నాయి అంటే యాక్చువల్లీ నిజమే. అది నేను కూడా విన్నాను ఇక్కడికి వచ్చిన రీసెంట్గా కూడా న్యూస్. అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంది. హెయిర్ క్వాలిటీ నేను చెప్పడం మర్చిపోయాను కదా, ఎయిర్ క్వాలిటీ నిజంగా భలే ఉంది. అసలు 65-70 భలే ఉంది ఎయిర్ క్వాలిటీ. మంచిగా ఉంది, మంచి నిద్ర వచ్చింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ.